మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్. మార్నింగ్ లేచేసరికి అరౌండ్ 8:30, 9 అయింది. ఎందుకంటే సాటర్డే నైట్ మూవీ చూస్తూ ఆల్మోస్ట్ 2:30కి అట్లా పడుకున్నానండి. సో మార్నింగ్ లేచాను కానీ నిద్ర మబ్బు ఇంకా లైక్ స్లీపీ మూడ్లోనే ఉన్నాను. సో అందుకే డేని రిఫ్రెషింగ్గా హాట్ వాటర్, లెమన్ జ్యూస్ ఇంకా చియా సీడ్స్తో అలా స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఇట్స్ అ వెరీ స్లో మార్నింగ్ అనొచ్చు. ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే సాటర్డేనే తెచ్చుకొని రీస్టాక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు అంత హడావిడిగా ఏం లేదు. ఇంకా గ్రాసరీస్ అయితే ఒక తెచ్చుకోవాలి ఈరోజు. స్లో మార్నింగ్ కైండ్ ఆఫ్ అనమాట. ఈవినింగ్ అలా గ్రాసరీస్కి వెళ్ళాము. ఇంకా మార్నింగ్ అయితే ఇలా హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను స్లోగా. సో మార్నింగ్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ సండే అన్నా సాటర్డే అన్నా హెయిర్కి కొంచెం ఆయిల్ పెట్టుకుంటాను. కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా హెయిర్ కేర్ తీసుకోవచ్చు కదా, టైం ఉంటుంది బాగా. ఫ్లాక్స్ సీడ్ జెల్ అన్న ఆయిల్ అన్న అట్లా. నా హెయిర్ ఏంటంటే వాల్యూమ్ బాగానే ఉంటుంది హెయిర్ది. ఇంకా కట్ చేస్తూ ఉంటాను నేను హెయిర్. లైక్ 6 monthsకి ఒకసారి అట్లా లేయర్ కట్ చేస్తాను. హెయిర్ వాల్యూమ్కి ఏం ప్రాబ్లం లేదు కానీ హెయిర్ ఫాల్ చాలా అయింది ఈ మధ్యలో. ఎక్కువ హార్డ్ వాటర్ ప్రాబ్లం అండి. బెంగళూరులో హార్డ్ వాటర్ చాలా ఎక్కువ. సో దానివల్ల హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. అందుకే నేను ఆయిలింగ్ కొంచెం క్యాస్ట్రాల్ ఆయిల్ యూస్ చేస్తే లైక్ హెయిర్ ఫాల్ తగ్గుద్దని విన్నాను. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాము. ఒక లైక్ 6 months ట్రై చేస్తే తెలుస్తుంది కదా హెయిర్ ఫాల్ తగ్గుతలేదు అని. ఇంకా న్యాచురల్గా ఇది బెటర్. ఇంకా ఈ ఆయిల్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట. లైక్ ఫ్రెష్ కోకోనట్స్తో నేను ఇంట్లో చేసుకున్నాను. 6 months అయింది. ఫ్రెష్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా కూడా ఆయిల్ అయితే 2 cups ఆఫ్ ఆయిల్ అంటే 1 cup ఆఫ్ క్యాస్ట్రాల్ ఆయిల్ అంట. అలా తీసుకున్నాను క్వాంటిటీలో. ఈ క్యాప్సూల్ కూడా యూస్ చేశాను, విటమిన్ ఈ క్యాప్సూల్. ఎప్పుడు కూడా లైక్ నార్మల్గా లైక్ లూక్ వామ్ ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేస్తాను. బట్ క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే ఇదే ఫస్ట్ టైం యూస్ చేయడం. హెయిర్ ఫాల్ ఎక్కువైందని ట్రై చేస్తున్నాను. ఏంటంటే లైక్ క్యాస్ట్రాల్ ఆయిల్, నార్మల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ పెట్టి కొంచెం లూక్ వామ్ చేసుకొని అందులో విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. వామ్ ఆయిల్ వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది కాబట్టి కొంచెం హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎప్పుడు లైక్ ఇలా అప్లై చేసేసుకుంటే వీక్లీ టైం దొరికినప్పుడు వీక్లీ అట్లీస్ట్ 1 or 2 కుదిరితే అన్న ఆయిలింగ్ చేసుకుంటే బెటర్. హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ మధ్యలో అయితే హెయిర్ ఫాల్ అందరికీ ఎక్కువనే అవుతుంది. ఫుడ్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదైతే ఐ అగ్రీ. బట్ అలా హెయిర్ కూడా కేర్ చేసుకోవాలి కదా. కొంచెం ఆయిలింగ్, హెయిర్ ప్యాక్స్ కూడా ఇంపార్టెంటే. లైక్ కెమికల్ వైజ్లీ కాకుండా ఇట్లా న్యాచురల్గా ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంతే. ఇంకా హెయిర్ అయితే అలా బాగా ఆయిల్ పెట్టుకున్నాను. హెయిర్ ప్యాక్ అంటే నేను ఇది యూజ్ చేస్తానండి, ఫ్లాక్స్ సీడ్ జెల్ అలా యూజ్ చేస్తాను. ఈ మధ్యలో రెగ్యులర్ అయితే యూజ్ చేయట్లేదు, చాలా లేజీ అయిపోతున్నాను నేను కూడా. బట్ ఐ ట్రై టు యూజ్. లేదంటే ఆమ్లా జ్యూస్ అప్లై చేసుకుంటాను. నాకు మా కజిన్ చెప్పింది ఆమ్లా జ్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుద్ది. అవును, నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. లైక్ ఆమ్లా జ్యూస్ పెట్టుకొని ఒక 15-20 minutes అట్లా హెయిర్ వదిలిపెట్టేసి వాష్ చేసుకుంటే మంచిది. ఇంకొకటి, ఆమ్లా జ్యూస్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం డ్రెస్ పైన పడితే మరకలు పోవు. సో మీరు కేర్ఫుల్గా ఏదైనా ఓల్డ్ క్లాత్ అని అట్లా లేదంటే టవల్ వేసుకొని అట్లా అప్లై చేసుకుంటే బెటర్. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఐ ట్రైడ్ ఫ్రమ్ లైక్ చాలా ఇయర్స్ నుంచి. సో మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోగానే నేను ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ దోశకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సండే మార్నింగ్ చేసేసుకుంటే మంచిగా నానతాయి కదా, 6 to 8 hours నానితే ఇంకా నైట్ మిక్సీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మండే ఇంకా ఫుల్ వీక్కి దోశ పిండి అయితే రెడీ. ఇక్కడ నేను రెడ్ రైస్ తీసుకున్నాను. 2 cups ఆఫ్ రెడ్ రైస్, 1 cup ఆఫ్ లైక్ వైట్ రైస్, ఇంకా 70% కప్కి ఏమంటారు ఉద్దిపప్పు, తర్వాత మెంతులు. ఇంతే, ఇది ప్రాసెస్ అనమాట. సింపుల్గా చేసేసుకున్నాను. రెడ్ రైస్ ఉండే ఇంట్లో. ఇంకా ఇక్కడైతే నేను బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను బ్రేక్ఫాస్ట్కి ముందు. ఇంకా పోమోగ్రానైట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి ముందు. ఇంకా ఆ తర్వాత ఇట్స్ 11 o'clock, ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. దొడ్డులో ఉప్మా అయితే చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లేట్ అయింది, ఆకలిగా కూడా ఉంది. సో జ్యూస్ సరిపోలేదు. ఇంకా ఇద్దరం దొడ్డులో ఉప్మా తినేసి డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాను గ్రాసరీ షాపింగ్కి.
ఇక్కడ ఏంటంటే ఏవేవి కావాలో ముందే లిస్ట్ రాసుకొని వెళ్తాము. సో అన్నెసెసరీవి ఏమి కొనకూడదని ఆల్మోస్ట్ ఏమి కొనము. ఎక్కువ జంక్ అయితే ఐ స్టాప్ కంప్లీట్లీ. ముందు కూడా కొనేవాళ్ళం కాదు. తెస్తే బిస్కెట్స్ అలా తెచ్చేవాళ్ళం. అవి కూడా ఇప్పుడు తేయట్లేదు. ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ ముందే లైక్ లిస్ట్ రాసుకుంటాం కదా, అవే తెచ్చుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మర్చిపోయినా అక్కడ డీమార్ట్‌లో కనిపిస్తుంటాయి కదా, స్ట్రెయిట్ వెళ్తూ ఉంటే అన్నీ తెచ్చుకుంటాము ఆల్మోస్ట్. ఇంకా 1.5 మంత్ మినిమమ్ 2 మంత్స్ వస్తాయండి. ఎంత కంట్రోలింగ్‌గా తెచ్చినా ఎక్కువనే వస్తాయి. ఇంకా ఈ బాటిల్ చూసారా? ఈ బాటిల్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఆఫీస్‌కి ఏబీసీ జ్యూస్, ఏ జ్యూస్ అయినా ఇలానే తీసుకెళ్తా బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా ఇక్కడ నేను చెప్పులు కూడా తీసుకున్నాను. చూయించాను కదా వీడియోలో. ఆ చెప్పులు కూడా చాలా బాగుండే. 500 పడింది నాకు. వర్త్ అనిపించింది, తీసేసుకున్నాను. కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి, సాఫ్ట్. సో ఇంకా లంచ్ అయితే బయటనే చేసొచ్చాము. ఈవినింగ్ ఇలా మూవీ డేట్ ప్లాన్ చేసాం సింపుల్గా. మూవీ చూస్తూ ఇలా పాప్కార్న్ తింటూ డే అయితే ఎండ్ చేశాను. స్లో అనమాట, చాలా ఎక్కువ ఏం హడావిడిగా లేకుండా ఈ వీకెండ్. ఇంకా ఇట్లా ట్రైలర్గా మూవీనైతే కమెడియన్తో పెట్టాను. నోట హీరో, ఎప్పుడు హీరోనేనా, కమెడియన్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇట్లా నా వీకెండ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్